నా పేరు దివ్య. ఈరోజు సెప్టెంబర్ 7వ తేదీన నేను దీన్ని రికార్డ్ చేస్తున్నాను. నాకు ఇంకెంత సమయం మిగిలి ఉందో తెలియదు. కానీ ఏం జరిగిందో మీకు చెప్పాలి. సరిగ్గా వారం రోజుల క్రితం మా అమ్మమ్మ మేడ గదిలో ఒకటి కనిపించడంతో ఇదంతా మొదలైంది. ఆమె దాదాపు 40 ఏళ్ల పాటు దాచిపెట్టిన ఒక వస్తువు. గాలి ఆడని మేడ గది చలి కాదు. ఇంకా లోతైన ఏదో నా ఎముకల్లోకి జారిపోతున్నట్టు అనిపించింది. అదే మొదటి తప్పు. మా అమ్మమ్మలో చనిపోయింది. ఆ కర్రను నేను కనుగొనడానికి 39 ఏళ్ల ముందు. ఆమె నాకు ఎప్పుడూ తెలియదు. మా అమ్మకు 17 ఏళ్ల వయసులోనే ఆమె చనిపోయింది. అమ్మ ఆమె గురించి ఎప్పుడూ ఎక్కువ మాట్లాడలేదు. నేను అడిగితే అస్పష్టమైన జవాబులే ఇచ్చేది. ఆ సాయంత్రం ఆ కర్రను నా గదికి తెచ్చిన తర్వాత ఏదో వింతగా గమనించడం మొదలుపెట్టాను. దానిపై చెక్కిన అంకెలు స్థిరంగా లేవు. ప్రతి ఉదయం కనిపించని చేయి చెక్కినట్టు ఒక కొత్త అంకె కనిపించేది. మొదటి రోజు చెక్కలో మసకగా మెరుస్తున్న 7 అంకె కనిపించింది. ఇది వెలుతురు ఆట, నా ఫోన్ లైట్ ప్రతిబింబం అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ రెండో రోజు అంకెగా మారింది. అది కర్రలో వేరే భాగంలో చెక్కబడి ఉంది. ముందు రాత్రి అక్కడ ఖాళీగా ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు. నా ఫోన్ ఫోటోలు చూసుకున్నాను. అవును, పూర్తిగా ఖాళీ చెక్క. నా స్నేహితులు నేను సరదాగా చెబుతున్నాననుకుంటారు. మా అమ్మానాన్నలు నాకు ఏదో మానసిక సమస్య వచ్చిందనుకుంటారు. మూడో రోజుకి నేను దానిపై వ్యామోహంలో పడ్డాను. ఆ కర్రను ఎప్పుడూ నాతోనే ఉంచుకోవడం మొదలుపెట్టాను. ప్రతి కొత్త అంకె కనిపించినప్పుడల్లా దాన్ని నమోదు చేసేదాన్ని. మూడో రోజు 5, నాలుగో రోజు 4. ఇది ఒక లెక్కింపు. 7 రోజుల కౌంట్డౌన్. ప్రతిరోజు గడిచే కొద్దీ ఇంకేదో మొదలైంది. అతన్ని ఇంట్లోకి వచ్చిన అపరిచితుడిలా చూసింది. వంటింట్లో ఈ మనిషి ఎందుకున్నాడని నన్ను అడిగింది. తన భర్త ఎక్కడికి వెళ్లాడో చెప్పమంది. మా నాన్న నవ్వి కొట్టిపారేయాలని చూశాడు. కానీ అతని కళ్ళలో భయం నాకు కనిపించింది. 5వ రోజున నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మమ్మ గురించి ఆన్లైన్లో వెతికాను. మా అమ్మానాన్నలు చదువు గదిలో ఉంచిన పాత వార్తాపత్రికలు, ఆసుపత్రి రికార్డుల్లో వెతికాను. నాకు దొరికింది ముక్కలు ముక్కలుగా ఉన్న, వెన్నులో వణుకు పుట్టించేదిగా ఉంది. మా అమ్మమ్మ ఒక మానసిక చికిత్సాలయంలో చేరింది. ఆమె అదే మాటను మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉండేది. ఈ కర్ర మనల్ని లెక్కపెట్టి తగ్గిస్తోంది. ఈ కర్ర మనందరినీ లెక్క పెడుతోంది. 3 నెలల తర్వాత ఆమెను విడుదల చేశారు. కానీ ఆ పరిస్థితి పూర్తిగా తగ్గలేదు. మిగతా జీవితమంతా ఆమె అనుమానంతో ఒంటరిగా నీడలకు ఉలికిపడుతూ గడిపింది. ఆ రాత్రి మా నాన్న మెట్ల మీద నుంచి పడిపోయాడు. అతను చనిపోలేదు, దేవుడి దయ. కానీ అతని ఎడమ చేయి తీవ్రంగా విరిగింది. తలకు బాగా దెబ్బ తగిలి ఆసుపత్రిలో కుట్లు వేయించాల్సి వచ్చింది. మరుసటి ఉదయం ఇంటికి వచ్చినప్పుడు అతను మారిపోయాడు. మరింత మౌనంగా, ఏదో అర్థం కాని చూపుతో నన్ను చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆమె దశకంలో ఉన్నట్టు అనుకుంటోంది. తన తల్లి కోసం అడుగుతూ ఉండేది. దశాబ్దాల క్రితం జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ ఉండేది. మరో రోజు అనుకున్న రోజు వచ్చింది. కర్రలో 3 అంకె చెక్కబడి కనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది. ఇది కేవలం నా గురించి లేదా నా కుటుంబం గురించి మాత్రమే కాదని. కర్ర 7 నుంచి వెనక్కి లెక్కిస్తోంది. ప్రతి అంకె మాయమైనప్పుడల్లా నా కుటుంబం నుంచి ఏదో తీసేసుకోబడుతోంది. ప్రతి కుటుంబ సభ్యుడు ఏదో కోల్పోతున్నారు. జ్ఞాపకాలు, స్పృహ, వ్యక్తిత్వం, అత్యవసరమైన ఏదో. అతను ఇప్పుడు పదవీ విరమణ చేశాడు. కానీ ఆన్లైన్లో అతని చిరునామా దొరికింది. పాత నగరంలో అతని ఇంటికి చేరడానికి నాకు 3 గంటలు పట్టింది. అతను తలుపు తీసినప్పుడు దశాబ్దాల నాటి ఫోటోలోలాగే కనిపించాడు. కానీ వయసు, పశ్చాత్తాపం, అదనపు భారంతో. నన్ను చూసిన క్షణమే అతని ముఖం పాలిపోయింది. నా పేరు అడగకుండానే అతను నన్ను లోపలికి ఆహ్వానించాడు. అతని ఇల్లు పుస్తకాలు, వైద్య పత్రికలు, ఫోటోలతో నిండిపోయి ఉంది. వాటిలో చాలావి పాతవి, రంగు వెలిసినవి, నాకు తెలియని మనుషులవి. కానీ ఒక ఫోటో నా గుండె ఆగిపోయేలా చేసింది. తర్వాత భారంగా కూర్చుని నేను ఎన్నడూ వినకూడని కథ చెప్పాడు. మా అమ్మమ్మ అతని దగ్గరకు వచ్చి తన తండ్రి సేకరణలో దొరికిన ఒక పురాతన చెక్క కర్రతో తన కుటుంబంపై ఒక శాపాన్ని తెచ్చిపెట్టానని చెప్పింది. దాన్ని ఏళ్ల క్రితమే నాశనం చేయాల్సింది. కానీ దాన్ని దాచిపెట్టారు. ఆ కర్రను మీ ముత్తాత స్వయంగా చేశాడు అని డాక్టర్ కుమార్ గుసగుస కంటే కొంచెం ఎక్కువ స్వరంతో అన్నాడు. తన జీవితంలో గొప్ప చీకటి కాలంలో అతను దాన్ని చెక్కాడు. అతని భార్య మీ ముత్తవ్వతని వదిలేసింది. మరో మనిషితో పారిపోయింది. తన భార్యను మాత్రమే కాదు, ఆమె వంశాన్నంతా శపించాలనుకున్నాడు. ప్రతి 7 రోజులకు 7 నుంచి మొదలై కుటుంబంలో ఎవరో ఒకరు విలువైనది కోల్పోయేలా జ్ఞాపకాలు, వ్యక్తిత్వం, ఆరోగ్యం, వివేకం, నష్టపు లెక్కింపు. ఎవరో దాన్ని విరగొట్టే మార్గం కనుగొనే వరకు ప్రతి 7 రోజులకు ప్రతి తరంలో శాశ్వతంగా పునరావృతమయ్యే శాపం. కానీ శాపాల గురించి చాలామందికి అర్థం కాని విషయం ఇది అని డాక్టర్ కుమార్ కొనసాగించాడు. అవి కేవలం మంత్రవిద్య కాదు. అవి భౌతిక రూపం దాల్చిన కుటుంబ స్మృతి. దాన్ని వారసత్వంగా పొందిన ప్రతి కుటుంబం దాన్ని సృష్టించిన బాధను కూడా వారసత్వంగా పొందుతుంది. మీ అమ్మమ్మ ఆ బాధకు సున్నితమైనది. ఆమెకు మానసిక వ్యాధి దశ అనుకున్నాను. కానీ ఏళ్ల తర్వాత ఆమె చనిపోయాక నేను పరిశోధించాను. 7 రోజుల జబ్బు, నష్టపు చక్రాలు ఎదుర్కొన్న ఇతర కుటుంబాల రికార్డులు దొరికాయి. అవన్నీ ఆ కర్ర వైపే చూపించాయి.
ఆ రోజు మీ అమ్మమ్మ నాకు ఆ కర్రను చూపించినప్పుడు దాన్ని నాశనం చేయడంలో నేను ఆమెకు సహాయం చేసి ఉండాల్సింది అని డాక్టర్ కుమార్ అన్నాడు. కానీ నేను మానసిక వైద్యం తీసుకోమని సలహా ఇచ్చాను. ఆధునిక వైద్యశాస్త్రం మూఢవిశ్వాసంలో చిక్కుకున్న మూర్ఖుణ్ణి. ప్రతి 7 సంవత్సరాలకు శాపం మళ్లీ చురుకుగా మారి కుటుంబంలో మరొకరిని బలి తీసుకుని తిరిగి పొందలేని దేన్నో లాగేసుకునేది. మీ అమ్మమ్మ దానికి తన మనసును కోల్పోయింది. మీ అమ్మిటివల ఆమెలో ఏదైనా వింత గమనించావా? నేను అతనికి అంతా చెప్పాను. మా అమ్మకు అకస్మాత్తుగా వచ్చిన మతిమరుపు, మా నాన్న ప్రమాదం, కర్రపై 7 నుంచి 3కు చేరిన లెక్కింపు. అతని ముఖం తెల్లబోయింది. అయితే మనకు 4 రోజులే మిగిలాయి అని అన్నాడు. ఈ తీరు కొనసాగితే 7వ రోజున కర్రలో సున్నా చెక్కబడి కనిపించే రోజున మీ కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతారు. ఒక మార్గం ఉంది అని డాక్టర్ కుమార్ నెమ్మదిగా అన్నాడు. కానీ దానికి మీ ముత్తాత అర్థం చేసుకున్నది అర్థం చేసుకోవాలి. శాపం అంటే ఒక సంబంధం. అది అతని ప్రేమ ద్వేషంగా మారడం నుంచి పుట్టింది. దాన్ని విరగొట్టాలంటే అదే భావ ప్రవాహాన్ని తిప్పికొట్టాలి. ప్రేమ దివ్య, అదే తాళంచెవి. మీ ముత్తాత తాను ప్రేమించబడలేదని, వదిలివేయబడ్డాడని, మోసం చేయబడ్డాడని భావించి తన కుటుంబాన్ని శపించాడు. కర్రకు దానంతటికి శక్తి లేదు. అది ఆ పురాతన బాధకు, ఆ పురాతన తిరస్కరణకు ఒక మార్గం మాత్రమే. దాన్ని విరగొట్టాలంటే దానికి ప్రేమను అందించాలి. 7వ రోజు గడిచేలోపు అది జరగాలి. ఆ రాత్రి డాక్టర్ కుమార్ ఇంటి నుంచి ఆ కర్రతో పాటు అతను ఇచ్చిన ఒక డైరీతో బయలుదేరాను. మా అమ్మమ్మ కేసుపై అతని గమనికలు, ఏళ్లుగా శాపం గురించి అతను చేసిన పరిశీలనలు. ఇంటికి వెళ్తూ ఆ కర్ర నా పక్క సీటులో ఉంది. చలి నా వెన్నెముక పైకి పాకుతున్నట్టు అనిపించి 2 సార్లు బండి ఆపాల్సి వచ్చింది. మా నాన్న సోఫాపై నిద్రపోతూ కనిపించాడు. విరిగిన చేయి పైకెత్తి, శ్వాస నెమ్మదిగా. అమ్మ తన గదిలో గోడవైపు చూస్తూ అక్కడ లేని వారితో మెల్లగా మాట్లాడుతోంది. తన చిన్ననాటి, తన తల్లి కాలపు మనుషులతో. ఆ రాత్రి దీపపు వెలుగులో డాక్టర్ కుమార్ గమనికలు చదువుతూ ఆ కర్ర డైరీతో నా గదిలో కూర్చున్నాను. పేజీ తర్వాత పేజీలో ఆ కర్ర ఎలా అనిపించేదో, తనకు ఏం అనుభూతి కలిగించేదో మా అమ్మమ్మ వర్ణనలు ఉన్నాయి. కొన్నిసార్లు తనకు గుసగుసలు, తన తండ్రి మా ముత్తాత కంఠస్వరపు ముక్కలు వినిపించేవని, వేదనతో అరుస్తూ తనను వినమని, తనను గుర్తుంచుకోమని డిమాండ్ చేస్తున్నట్టు ఉండేదని చెప్పింది. డైరీలో చివరి నమోదు మా అమ్మమ్మ చనిపోవడానికి 3 వారాల ముందుది. అందులో ఇలా ఉంది: శాపాన్ని అంతం చేసే ఏకైక మార్గం, దాన్ని సృష్టించిన అసలు వ్యక్తికి తాను ప్రేమించబడ్డాడని, తన బాధ అతనికి తగినది కాదని, నా కుటుంబం అతన్ని క్షమించిందని అర్థమయ్యేలా చేయడమేనని రోగి మరింత దృఢంగా నమ్మడం మొదలుపెట్టింది. మరుసటి ఉదయం 5వ రోజు అయ్యేది. నేను ఏం చేయాలో నాకు తెలిసిపోయింది. నా కుటుంబాన్ని ఒకచోట చేర్చి, ద్వేషానికి బదులు ప్రేమతో నా సొంత కర్మకాండ చేయాలి. కానీ ముందుగా మా ముత్తాతను బాగా అర్థం చేసుకోవాలి. అతను ఎవరు? తన వంశమంతటిని శపించేంతగా అతన్ని ఏది పూర్తిగా విరగొట్టింది? కానీలో అంతా చిన్నాభిన్నమైంది. అతని భార్య మాలిని ఒక బ్రిటిష్ దౌత్యవేత్త కోసం అతన్ని వదిలి లండన్కు వెళ్ళిపోయింది. నా అవమానంలో, నిస్సహాయతలో గోవింద్ ఒంటరివాడై ఆ కాలంలో కూడా వివాదాస్పదమైన చీకటి ఆధ్యాత్మిక ఆచారాల్లోకి దిగిపోయాడు. నాకు ఉత్తరాలు దొరికాయి, 100ల కొద్దీ, అన్నీ పంపని ఉత్తరాలు. మాలిని వదిలి వెళ్ళాక గోవింద్ ఆమెకు రాసిన ప్రేమ లేఖలు, క్షమాపణ వేడుకోళ్లతో, భక్తి ప్రకటనలతో నిండినవి. చివరికి చదవడానికి కష్టమైనంత చీకటి కోపం వ్యక్తీకరణలతో. ఈ క్షణంలోనే అతను ఆ కర్రను సృష్టించాడు. కర్మకాండ చేసిన క్షణం తర్వాత 1933 నాటి ఒక చల్లని రాత్రి అతను నదిలోకి నడుచుకుంటూ వెళ్ళి మునిగిపోయాడు. ఆ లేఖలు చదివినప్పుడు నాలో ఏదో మారినట్టు అనిపించింది. ఇది కేవలం శాపం కాదు. ఇది భరించలేని బాధలో ఉన్న ఒక మనిషి సహాయం కోసం వేసిన ఆర్తనాదం, ఎన్నడూ గుర్తించబడని, మానని బాధ. మా ముత్తాత తన కుటుంబాన్ని ద్వేషంతో కాదు, అత్యంత లోతైన బాధతో శపించాడు. ఆసుపత్రిలో ఉన్న మా నాన్నకు ఫోన్ చేసి అతన్ని ఇంటికి తీసుకువెళ్తానని, నేను చూసుకుంటానని నర్సులకు చెప్పాను. మా అమ్మను పరీక్షించడానికి ఒక నిపుణుడిని పిలిచాను. రాబోయే 2 రోజుల్లో జరగాల్సిన దానికి సన్నాహాలు మొదలుపెట్టాను. 4వ రోజు కర్రపై 2 అంకెను తెచ్చింది. ఎప్పటిలాగే రాత్రి దాన్ని చెక్కినట్టు, ఏదో కనిపించని చేయి చివరి ఆవిష్కరణ వరకు గంటలు లెక్కిస్తున్నట్టు ఉదయం లేచి చూశాను. శాపాన్ని విరగొట్టాలంటే కుటుంబం నుంచి నిజమైన ప్రేమ, క్షమ, స్వీకారం అవసరమని డాక్టర్ కుమార్ చెప్పాడు. కానీ నా పేరు కూడా గుర్తులేని స్త్రీతో, సగం మనసు కోల్పోయిన మనిషితో కర్మకాండ ఎలా చేయాలి? నాకు తెలియదు. కానీ ప్రయత్నించాల్సిందే. నేను డాక్టర్ కుమార్కు ఫోన్ చేసి మా ఇంటికి రమ్మన్నాను. శాపాన్ని విరగొట్టడానికి ప్రయత్నించబోతున్నానని, పూర్తి ప్రణాళిక లేకపోయినా అతని సహాయం కావాలని చెప్పాను. అతను వచ్చినప్పుడు, రోజుల క్రితం నేను వదిలి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే కనిపించాడు. అలసిన, ముసలి, కానీ కళ్ళలో లోతైన కరుణతో. నిజానికి ఎంత సరళంగా ఉంటే అంత మంచిది. బాధ నుంచి పుట్టిన శాపాన్ని సత్యంతో రద్దు చేయాలి. ఏం జరిగిందో, మీ ముత్తాత బాధ గురించి, అతని బాధ నిజమైనదే కానీ అతని పరిష్కారం తప్పని నిజం చెప్పాలి. అది తీర్పుతో కాదు, ప్రేమతో చెప్పాలి. ఆ సాయంత్రం 4వ రోజు సూర్యుడు అస్తమిస్తుండగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపే చివరి రోజు. రేపు కర్ర 1 అంకెను చూపిస్తుంది.
ఆ తర్వాత రోజు 7వ రోజు అది 0 చూపించి శాపం తన చివరి క్షణానికి చేరుకుంటుంది. నేను ఆగాలనుకోలేదు. ఈ రాత్రే మా నాన్న డాక్టర్ కుమార్ మాత్రమే ఉండగా కర్మకాండ చేయబోతున్నాను. గోవింద్ కుమార్ శర్మ గురించి ఎంత తీవ్రంగా ప్రేమించాడంటే ఆ ప్రేమ తిరస్కరించబడినప్పుడు అతనిలో ఏదో మౌలికమైనది విరిగిపోయిన మనిషి గురించి మాట్లాడాను. అతని బాధ గురించి, అది ఎంత సహేతుకమో, అతను ఎంత తీవ్రంగా అర్థం చేసుకోబడాలని కోరుకుని ఉంటాడో మాట్లాడాను. కానీ ప్రేమ అని భావోద్వేగంతో వణుకుతున్న స్వరంతో కొనసాగించాను. ఒక ఆయుధం కాదు. బాధ అమాయక మనుషులను గాయపరచడానికి ఒక సాకు కాదు. గోవింద్, నా ముత్తాత, నీకు అన్యాయం జరిగింది. నీ భార్య నిన్ను వదిలేసింది. అది క్రూరమైనదే. కానీ నీకు ఒక ఎంపిక ఉండింది. ఆ బాధ నీకు వివేకాన్ని నేర్పేలా చేయగలిగేవాడివి. కానీ నువ్వు నీ బాధను వ్యాప్తి చేయాలని, నీ తిరస్కరణ భారాన్ని తరాల తరబడి నీ కుటుంబం మోసేలా చేయాలని ఎంచుకున్నావు. నేను నిన్ను క్షమిస్తున్నాను గోవింద్. ఈ బాధకు నిన్ను క్షమిస్తున్నాను. ఆ శాపానికి నిన్ను క్షమిస్తున్నాను. కానీ అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించబడ్డావని నీకు తెలియాలి. నీ శాపం నా కుటుంబానికి ఎంత ఖరీదు పెట్టిందో తెలిసి ఇప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాటలు అన్నప్పుడు ఏదో మారింది. కర్ర నా చేతుల్లో వెచ్చబడింది, వేడిగా కాదు, మృదువైన బతికున్న వెచ్చదనం. దానిపై చెక్కిన 2 అంకె మసకబారడం, చెదిరిపోవడం మొదలైంది. ఆ చెక్కే అణు స్థాయిలో రద్దవుతున్నట్టు. గదిలో గాలి మారింది. ఏదోలా తేలికగా, తక్కువ అణచివేతగా మారింది. నా చెయ్యి ఎందుకు నొప్పిగా ఉంది? అతను తిరిగొచ్చాడు. పూర్తిగా కాదు, కానీ కొంతవరకు. శాపం బలహీనపడుతోంది. ఈలోగా మా అమ్మ కదలడం మొదలుపెట్టింది. మూసిన కనురెప్పల వెనుక ఆమె కళ్ళు కదిలాయి. ఒక మాటనో, పేరునో, జ్ఞాపకాన్నో గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఆమె పెదవులు ఆకారాలు దిద్దాయి. అమ్మా అని ఆమె పక్కన మోకరిల్లి సున్నితంగా అన్నాను. అమ్మా, నా మాట వినిపిస్తోందా? నేను దివ్యను, నీ కూతుర్ని. ఏం జరిగింది? నేను ఎక్కడున్నాను? గత వారం ఆమెకు గుర్తులేదు. తన భ్రమలు, గందరగోళం గుర్తులేవు. కానీ ఆమె తిరిగొచ్చింది. మళ్ళీ తనలా మారింది. డాక్టర్ కుమార్ నా భుజంపై చేయి వేశాడు. అతను భావోద్వేగంతో వణుకుతున్నది నాకు తెలిసింది. నా చేతుల్లోని చెక్క కర్రవైపు చూశాను. 2 అంకె పూర్తిగా మాయమైపోయింది. చెక్క ఉపరితలం మృదువుగా మారుతోంది. కాలమే ఆ శాపాన్ని మెరుగుపెట్టి తీసేస్తున్నట్టు. కానీ ఇంకేదో కూడా జరుగుతోంది. చెక్కపై కొత్త మాటలు కనిపిస్తున్నాయి. శ్వాసంత మృదువుగా చెక్కబడి. నేను నెమ్మదిగా లేచి నిలబడ్డాను. కర్ర ఇంకా నా చేతుల్లోనే ఉంది. మా అమ్మానాన్నల కన్నీళ్లు, ఊరట నన్ను చుట్టుముట్టాయి. డాక్టర్ కుమార్ నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. ఈ రోజును నేను చూస్తానని ఎన్నడూ అనుకోలేదు అని అన్నాడు. మీ అమ్మమ్మ ఎంతో గర్వపడేది. కర్ర వైపు, కనిపించిన సందేశం వైపు చూశాను. ఒక లోతైన సత్యం నాకు తెలిసింది. ఈ శాపం ఎన్నడూ నిజంగా శక్తి గురించి కాదు. ఇది వినబడాలని ఆర్తనాదిస్తున్న బాధ గురించి, గుర్తించబడకపోవడం, ధృవీకరించబడకపోవడం వల్ల బాధగా మారిన ప్రేమ గురించి. మరుసటి రోజంతా శాపం విడిపోవడం చూస్తూ గడిపాను. మా అమ్మ జ్ఞాపకశక్తి పూర్తిగా తిరిగొచ్చింది. పిడకల నుంచి మేల్కొన్నట్టు గత వారాన్ని గుర్తుపెట్టుకుంది. మా నాన్న స్పష్టత గంటగంటకు పదునెక్కింది. తలకు తగిలిన గాయపు తీవ్రతను బట్టి ఇది అద్భుతమైన కోలుకోవడమని డాక్టర్ చెప్పాడు. కర్ర కూడా. కర్ర మారింది. ప్రతి గంట గడిచే కొద్దీ శాపమే మా కుటుంబంపై తన పట్టు కోల్పోతున్నట్టు ఉంది. ఆ రోజంతా నా కుటుంబంతో గడిపాను. వారితో ఉన్నానంతే. ఏం జరిగిందో మేము ఎక్కువ మాట్లాడుకోలేదు. కొన్ని విషయాలు మాటలకు అందనంత లోతైనవి. బదులుగా మామూలు పనులు చేశాం. కలిసి అల్పాహారం తిన్నాం. మా అమ్మ ఎప్పటిలాగే టీ చేసింది. మా నాన్న వార్తలు చూస్తూ రాజకీయాల గురించి విసుక్కున్నాడు. సాయంత్రం రాగానే కర్రను చేతుల్లో పట్టుకున్నాను. 1 అంకె ఇప్పుడు దాదాపు కనిపించడం లేదు. చెక్క ఉపరితలంపై కేవలం ఒక నీడ. ఇంకేదో కూడా అనుభవించగలిగాను. చెక్క నుంచి వెలువడుతున్న ఒక శాంతి. గోవింద్ కుమార్ ఆత్మ, అది ఎక్కడున్నా చివరికి కొంత విశ్రాంతి పొందినట్టు. చివరి రోజు వచ్చింది. సెప్టెంబర్ 7వ తేదీ. ఈ సందేశాన్ని నేను రికార్డ్ చేస్తున్న రోజు. ఈ ఉదయం లేచి వెంటనే కర్రను చూడటానికి వెళ్ళాను. 1 అంకె మసకబారిన చోట ఇప్పుడు అస్సలు ఏమీ లేదు. కర్ర మళ్ళీ కేవలం చెక్కగా మారిపోయింది. పాత, అరిగిన చెక్క, ఇక దుష్టంగా అనిపించని కొన్ని వింత చెక్కడాలతో, కేవలం పాతదిగా. వారం రోజులుగా ప్రతిరోజు నేను అనుభవించిన పురాతన దోషపు తీవ్ర భావన, శాపపు గుసగుస పూర్తిగా పోయింది. మిగిలింది మరేదో ఒక విషాద సౌందర్యం. నువ్వు ప్రేమించిన ఒక విషాద గీతపు జ్ఞాపకాన్ని పట్టుకున్నట్టు. డాక్టర్ కుమార్కు ఫోన్ చేసి చివరిసారి ఒకసారి రమ్మన్నాను. అతను వచ్చినప్పుడు కర్ర ఏమైపోయిందో చూపించాను. దాన్ని జాగ్రత్తగా, భక్తిభావంతో పట్టుకున్నాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఇది అద్భుతం అని అన్నాడు. నువ్వు ఏం చేశావో అర్థమైందా? ఒక శాపాన్ని ఒక స్మారక చిహ్నంగా మార్చావు. శాపాలు నిజంగా ఇలాగే విరిగిపోతాయి. వాటి భౌతిక రూపాన్ని నాశనం చేయడం వల్ల కాదు, వాటి ఆధ్యాత్మిక సారాన్ని కోపం నుంచి అవగాహనగా మార్చడం వల్ల. ఇప్పుడు ఈ కర్రతో నేనేం చేయాలని అతన్ని అడిగాను. దాన్ని నాశనం చేయాలా? దాచి ఉంచాలా? మా అమ్మమ్మ చేసినట్టు దాన్ని దాచిపెట్టాలా? దాన్ని ఉంచు అని డాక్టర్ కుమార్ అన్నాడు. కానీ శాపపు అవశేషంగా కాదు, శాపం విరిగిపోయిన రికార్డుగా ఉంచు.
బాధ ఎంత పాతదైనా, ఎంత లోతైనదైనా ప్రేమతో, క్షమతో ఎల్లప్పుడూ నయం చేయవచ్చని నీకు, నీ కుటుంబానికి గుర్తు చేసేదిగా ఉండనివ్వు. ఈ పిల్లలు ఈ కర్రను చూసి ఈ కథ తెలుసుకోనివ్వు, హెచ్చరికగా కాదు, ఆశా సందేశంగా. భరించలేని వేదనతో ఈ శాపాన్ని సృష్టించిన వారి ముత్తముత్తాత గోవింద్కు అతని బాధ నిజమైనదేనని, అతని పరిష్కారం తప్పైనా అర్థం చేసుకున్న అతని వారసురాలి ద్వారా చివరికి శాంతి లభించిందని వారికి తెలియనివ్వు. నేను తలుపాను. మళ్ళీ ఆ కర్రను నా చేతుల్లో పట్టుకున్నాను. అది వెచ్చగా, స్థిరంగా, శాంతంగా అనిపించింది. డాక్టర్ కుమార్ వెళ్ళిపోయాక చాలాసేపు ఆ కర్రతో ఒంటరిగా కూర్చున్నాను. నేను ఎన్నడూ కలవని, దాదాపు 100 ఏళ్ల క్రితం బతికి చనిపోయిన గోవింద్ కుమార్ శర్మ గురించి ఆలోచించాను. తాను ప్రేమించిన స్త్రీ వదిలి వెళ్ళినప్పుడు అతను పడిన బాధ గురించి ఆలోచించాను. కానీ ప్రేమ, నిజమైన, స్వచ్ఛమైన, షరతులు లేని ప్రేమ చివరికి ఆ చీకటిని ఎలా ఛేదించిందో కూడా ఆలోచించాను. దాన్ని నాశనం చేయడం వల్ల కాదు, దాన్ని మార్చడం వల్ల. బాధను గుర్తించి, నిన్ను చూస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను, నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పడం వల్ల. ఈ రికార్డింగ్లో అంతా నమోదు చేశాను. ఎందుకంటే శాపాల గురించి ఒక ముఖ్యమైన విషయం మనుషులు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అవి మాయా అనివార్యతలు కావు. అవి అజ్ఞానం, భయం ద్వారా శక్తి పొందిన బాధ కథలు. నా కుటుంబం ఇప్పుడు సురక్షితం. మా అమ్మ తన జ్ఞాపకాలన్నీ తిరిగి పొందింది. మా నాన్న పూర్తిగా కోలుకున్నాడు. ఇక నేను చెక్క కర్రను భారంగా కాదు, ఈ కథను చెప్పే బాధ్యతగా మోస్తున్నాను. మా ముత్తాత తన బాధ ద్వారా నేర్చుకున్నది మరువబడకుండా చూడటానికి. నేను చివరిగా మీకు చెప్పాలనుకుంటున్నది ఇది. మొదట నా కుటుంబం మా అదుపులో లేని దేనికో బాధితులమని, ఎప్పుడో చనిపోయిన ఒకరి చర్యల వల్ల శపించబడ్డామని భావించాను. కానీ ఇప్పుడు నాకు భిన్నంగా అర్థమైంది. మేము ఎన్నడూ బాధితులం కాదు, మేము వారసులం. బాధకు, దాన్ని నయం చేసే అవకాశానికి కూడా వారసులం. ప్రశ్న ఏమిటంటే గతం వల్ల నువ్వు గాయపడతావా లేదా అన్నది కాదు, గాయపడతావు. ప్రశ్న ఏమిటంటే ఆ బాధతో నువ్వు ఏం చేస్తావు అన్నది. దాన్ని నువ్వు ప్రేమించేవారిని నాశనం చేయనిస్తావా? లేక దాన్ని ఎదుర్కొని, అర్థం చేసుకుని, హాని బదులు నయాన్ని తెచ్చే దానిగా మార్చే ధైర్యం చూపిస్తావా? ఈ కథను ఎవరైనా నమ్ముతారో లేదో నాకు తెలియదు. శాపాలు నిజంగా ఉన్నాయో, లేక అవి కేవలం కుటుంబపు గాయం, వారసత్వ బాధల ప్రతిరూపాలో నాకు తెలియదు. కానీ నేను ఏం అనుభవించానో నాకు తెలుసు. ఏదో పురాతనమైన, చీకటిది, సరళమైన, శక్తివంతమైన దాని ద్వారా విరిగిపోయిందని నాకు తెలుసు. గాయం ఉన్నా ప్రేమించాలనే ఎంపిక. దాన్ని ఎదుర్కొన్నాం, గుర్తించాం, క్షమించాం. అలా చేయడం ద్వారా మమ్మల్ని మేము విముక్తం చేసుకున్నాం. ఈ రికార్డింగ్ను ముగిస్తూ ఒక చివరి పరిశీలన చెప్పాలనుకుంటున్నాను. శాపం విరిగిన వారాల్లో గోవింద్ కుమార్ ఎంపికల గురించి లోతుగా ఆలోచించాను. అతను ఎంత లోతుగా ప్రేమించాడంటే తిరస్కరణ అతన్ని విరగొట్టింది. విషాదం ఏమిటంటే అతను శపించబడటం కాదు, అతని అపారమైన ప్రేమ సామర్థ్యం ఎన్నడూ సరిగ్గా దారి మళ్లించబడలేదు, నయం కాలేదు. మా ముత్తాత తాను మరువబడతాడని, తన బాధ అర్ధరహితమవుతుందని నమ్ముతూ చనిపోయాడు. కానీ అతను మరువబడలేదు. అతని బాధ అతని వారసులకు ఎంత ముఖ్యమైందంటే దాన్ని నయం చేయడానికి మేము సర్వస్వం పణంగా పెట్టాం. ఈ శాపం తరాల తరబడి ఏ సందేశాన్ని మోసిందో కూడా ఆలోచించాను. మా అమ్మమ్మ దాన్ని మొదట అనుభవించింది. తన కుటుంబపు వారసత్వంలో ఏదో తీవ్రంగా తప్పు ఉందని, తనది కానిదేదో చీకటిని తాను మోస్తున్నానని ఒక లోతైన, వివరించలేని భావన. మా అమ్మానాన్నలు తమను తాము కోల్పోతున్నారంతే, తమ జ్ఞాపకాలు, తమ స్పష్టత, తమ ఉనికి భావన. వారు విరిగిపోలేదు, వారు రద్దు చేయబడుతున్నారు. ఇది నెమ్మదైన, కుట్రపూరితమైన విధ్వంసం, శాపంగా కూడా గుర్తించబడని, కేవలం దురదృష్టం, చెడు ఆరోగ్యం, కుటుంబ సమస్యలుగా అనిపించే రకం. ఇప్పుడు నా గుండెను అత్యధికంగా బాధించేది మా అమ్మమ్మ గురించి ఆలోచించడం. శాపం గురించి తెలిసి దాన్ని విరగొట్టడంలో శక్తిహీనంగా జీవితమంతా గడిపింది. ఆమెకు డాక్టర్ కుమార్ గమనికలు అందుబాటులో లేవు, నాకున్న ధైర్యం, సహాయ వ్యవస్థ లేవు. వివరించడం, అర్థం చేసుకోవడం అసాధ్యమనిపించే ఒక రహస్యంతో ఆమె ఒంటరిగా ఉండిపోయింది. సహాయం లేకుండా మోయలేనంత భారాన్ని మోస్తున్న వ్యక్తి సంకేతాలు. నేను వెనక్కి వెళ్ళి ఆమెకు చెప్పగలిగితే బాగుండేది. తన బాధకు విలువ ఉందని, తన హెచ్చరికలు రోగగ్రస్త మనసు ప్రేలాపనలు కావని, ఎవరూ గ్రహించలేని, నమ్మలేని దాని గురించి మాట్లాడటానికి ప్రయత్నించడంలో ఆమె స్థిమితంగా, ధైర్యంగా ఉందని. శాపం విరిగిన తర్వాత నా కుటుంబపు బాధకు ఒక రకమైన ఆర్కైవిస్ట్గా మారాను. గోవింద్ మాలినికి రాసిన లేఖలు సేకరించాను. మా అమ్మమ్మ మానసిక రికార్డులు నమోదు చేశాను. పించబడిన వారంలో తమ అనుభవాల గురించి మా అమ్మానాన్నలను ఇంటర్వ్యూ చేశాను. వారు ఏం అనుభవించారో, ఏం కోల్పోయారో, ఏం గుర్తుందో అర్థం చేసుకోవాలని. ఈ శాపం కింద బాధపడిన ప్రతి ఒక్కరికి చెప్పడం, నీ బాధ నిజమైనది, నీ అనుభవానికి విలువ ఉంది, నువ్వు గుర్తుంచుకోబడతావు. ఎందుకంటే నయం చేయని శాపం ఒక కుటుంబ రహస్యమవుతుంది. కుటుంబ రహస్యాలు తాకిన ప్రతిదాన్ని విషపూరితం చేస్తాయి. ఈ ప్రక్రియ అంతటిలో డాక్టర్ కుమార్ నాకు అత్యంత సన్నిహిత సలహాదారు, ఆంతరంగికుడు అయ్యాడు. నన్ను కలవక ముందు దశాబ్దాలుగా మా అమ్మమ్మ గురించి తన సొంత అపరాధ భావాన్ని మోస్తున్నాడు. ఆమెను నమ్మలేదన్న అపరాధం, కళ్ల ముందే ఉన్న శాపాన్ని గుర్తించలేదన్న అపరాధం. శాస్త్రీయ ఆలోచనలో శిక్షణ పొందిన ఆధునిక మానసిక వైద్యుడు కుటుంబ శాపం వంటి సాంప్రదాయ దానిని ఎలా నమ్మాడో మేము విస్తృతంగా చర్చించాం.
మానసిక వ్యాధి, ఆధ్యాత్మిక లోపం పరస్పర వ్యతిరేకం కావని అతను చెబుతాడు. కొన్నిసార్లు మానసిక లక్షణాలుగా కనిపించేది నిజానికి ఆధ్యాత్మిక లేదా భావోద్వేగ వారసత్వపు ప్రతిరూపమని. నా కుటుంబపు భవిష్యత్తు గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా పిల్లలకు ఈ శాపం గురించి చెప్పబోతున్నాను. గోవింద్ కుమార్ శర్మ గురించి, నయం కాని అతని ప్రేమ సామర్థ్యం గురించి చెప్పబోతున్నాను. గతపు గాయాలు వర్తమానాన్ని నిర్వచించాల్సిన అవసరం లేదని తెలుసుకుని వారు పెరగాలని కోరుకుంటున్నాను. గత నెలల్లో తాము శాపాలని భావించే వాటిని అనుభవించిన ఇతర కుటుంబాలతో కూడా సంబంధం ఏర్పరచుకున్నాను. ఈ కుటుంబాల్లో కొన్నింటితో నా కథ పంచుకున్నాను. ఒక గమనార్హమైన విషయం కనుగొన్నాను. వారిలో చాలామంది తమ శాపాలను విరగొట్టే తాళంచెవిని అప్పటికే కలిగి ఉన్నారు. వారి కుటుంబాల్లో అప్పటికే ప్రేమ ఉంది. ఒక ముఖ్యమైన విషయంలో స్పష్టంగా ఉండాలనుకుంటున్నాను. కుటుంబ సమస్యలన్నీ శాపాల వల్లనే అని నేను చెప్పడం లేదు. ప్రేమ ఒక్కటే మానసిక వ్యాధికి లేదా విషాదానికి మందని కూడా చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే, కొంత బాధ సాంప్రదాయ వివరణకు అందని విధంగా వారసత్వంగా వస్తుంది. ఆ బాధ లక్షణాలను పరిష్కరించడానికి మనకు శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, వైద్యం అవసరమైన, కొన్నిసార్లు మనకు అవసరమైంది ఒక కర్మకాండ కూడా. గుర్తింపు, పరివర్తన క్షణం. వారసత్వ బాధను కళ్ళలో కళ్ళు పెట్టి చూసి, నిన్ను చూస్తున్నాను, నిన్ను అర్థం చేసుకుంటున్నాను, కానీ నిన్ను, నా పిల్లలను నువ్వు నిర్వచించనివ్వను. ఆ చెక్క కర్ర నాకు ఒక చిహ్నంగా మారింది. అది ఇక శాపం ఉన్న ఒక వస్తువు మాత్రమే కాదు, అది బాధ, నయం యొక్క ఒక రికార్డు. ఇప్పుడు దాన్ని చూసినప్పుడు కనిపించిన సందేశం నాకు కనిపిస్తుంది. నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నీ దయకు ధన్యవాదాలు. గోవింద్ కుమార్ చివరికి అర్థం చేసుకున్నది ఇదే. తన కోపం తప్పుగా ఉంచబడిందని, తన వంశాన్ని శపించడం న్యాయం కాదని, చివరికి అర్థం చేసుకోబడిన దయకు తాను కృతజ్ఞుడనని అతను చెబుతున్నాడు. శాపాన్ని విరగొట్టడంలో నేను అతన్ని ఓడించలేదు లేదా శిక్షించలేదు. అతను అన్ని కాలాలుగా తీవ్రంగా కోరుకున్నదాన్ని ఇచ్చాను. అది వినబడటం, అర్థం చేసుకోబడటం, క్షమించబడటం. ఇప్పుడు నన్ను అత్యధికంగా కలవరపెట్టేది ఏమిటంటే, ఇంకా ఎన్ని శాపాలు బయట ఉన్నాయో, ఇంకా చురుకుగా, ఇంకా కుటుంబాలను నాశనం చేస్తూ, ఇంకా ఎంతమంది గోవింద్ కుమార్లు ఎంత లోతైన బాధను మోస్తున్నారో, దాన్ని తమ చుట్టూ ఉన్న అందరినీ గాయపరిచే దానిగా మార్చారో. జవాబు, నా అనుమానం ప్రకారం అలాంటి శాపాలు మనం అంగీకరించాలనుకునే దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని. అవి కేవలం వేరే రూపాలు తీసుకుంటాయి. వ్యసనంగా, భావోద్వేగ విచ్ఛిన్నతగా, దుర్వినియోగపు చక్రాలుగా, వివరించలేని మానసిక వ్యాధిగా, పునరావృత వైఫల్యం లేదా నష్ట నమూనాలుగా కనిపించవచ్చు. తాము కుటుంబ శాపాన్ని మోస్తున్నామని అనుమానించే వారికి ఈ మార్గదర్శనం అందించాలనుకుంటున్నాను. మొదట, దాన్ని మూఢనమ్మకంగా కొట్టిపారేయవద్దు. మీ కుటుంబంలోని నమూనాలను గమనించండి. నష్టం, విషాదం, వ్యాధి లేదా దురదృష్టం పునరావృతమయ్యే అంశాలు ఉన్నాయా? అందరూ అంగీకరించే కానీ ఎవరూ మాట్లాడని కుటుంబ కథలు ఉన్నాయా? రెండవది, దాని నుంచి పారిపోవద్దు. మా అమ్మమ్మ ప్రయత్నించినట్టు దాన్ని విస్మరిస్తే పోతుందని ఆశించి దాచిపెట్టవద్దు. శాపాలు మౌనం, తిరస్కరణ నుంచి శక్తి పొందుతాయి. వాటిని వెలుగులోకి తెచ్చి కరుణతో పరిశీలించినప్పుడు అవి శక్తి కోల్పోతాయి. మూడవది, మీ కుటుంబ శాపపు మూలాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దాన్ని సృష్టించిన వ్యక్తికి ఏం జరిగింది? వారు ఏ బాధను మోస్తున్నారు? వారికి ఏ ప్రేమ నిరాకరించబడింది? చాలామంది ద్వేషం వల్ల శాపాలు సృష్టించరు, నిస్సహాయత వల్ల సృష్టిస్తారు. తాము ప్రేమించబడలేకపోతే కనీసం తమ బాధ ద్వారానైనా గుర్తుంచుకోబడతామన్న నమ్మకం వల్ల. నాలుగవది, అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమతో స్పందించండి. కాలం, కుటుంబ స్వభావంపై ఒక ఆలోచనతో ముగించాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నా కుటుంబం కేవలం వర్తమాన క్షణంలో మాత్రమే ఉంటుందని అనుకునేదాన్ని. మా అమ్మానాన్నలు కేవలం మా అమ్మానాన్నలు, మా అమ్మమ్మ చరిత్రలోని ఒక దూరపు వ్యక్తి. మనలో ఏదైనా నయం చేసుకున్నప్పుడు వారిలోనూ దాన్ని నయం చేస్తున్నాం. కారణకార్య, కాల సాంప్రదాయ అవగాహనను అధిగమించే విధంగా. ఆ చెక్క కర్ర ఇప్పుడు నా అర మీద కూర్చుంది. మా ఇంటికి వచ్చే ఎవరైనా దాన్ని చూడవచ్చు. దాని పక్కన ఆ శాపం విరగడపు కథను చట్రంలో ఉంచాను. తద్వారా ఎవరైనా అడిగితే అది దేన్ని సూచిస్తుందో అర్థమవుతుంది. మా అమ్మ ఇప్పుడు తన కోల్పోయిన జ్ఞాపకాల గురించి ఒక రకమైన శాంతితో మాట్లాడుతుంది. అవి వ్యక్తిగత జ్ఞాపకం కంటే లోతైన గాయాన్ని నయం చేయడానికి కోల్పోయాయని అర్థం చేసుకుంటూ. మా నాన్న చెయ్యి పూర్తిగా నయమైంది. విరిగిన చెయ్యి తన కుటుంబానికి సహాయం చేయడానికి, తనను నెమ్మదింపజేయడానికి విశ్వం వేసిన మార్గమని హాస్యమాడాడు. ఇప్పటికీ కొన్ని రాత్రులు నేను మేల్కొని ఆ లెక్కింపు గురించి, నా కుటుంబం సెప్టెంబర్ 7వ తేదీని చూసేంత వరకు బతుకుతుందో లేదో తెలియని ఆ భయంకర వారం గురించి ఆలోచిస్తాను. క్షణాల్లో శాపపు భారాన్ని, పరిష్కారమే లేనట్టు అనిపించిన వారసత్వ బాధపు అణచివేత చీకటిని దాదాపు మళ్లీ అనుభవించగలను. మనమందరం ఒక రకమైన శాపాలను మోస్తున్నాం. వారసత్వ గాయం, కుటుంబపు గాయాలు, తమకు తాముగా వేగం కలిగి ఉన్నట్టు అనిపించే బాధ నమూనాలు. ప్రశ్న ఈ శాపాల నుంచి తప్పించుకోగలమా అన్నది కాదు, ఎందుకంటే మనం తప్పించుకోలేం. ప్రశ్న ఏమిటంటే, వాటిని ఎదుర్కొని ప్రేమ ద్వారా మార్చే ధైర్యం మనకు ఉంటుందా అన్నది. ఈ రికార్డింగ్ను బహిరంగం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ అతీంద్రియ అర్థంలో శాపాలను నమ్మాలని ఆశించి కాదు.
చాలామంది ఈ కథను యాదృచ్ఛికం, సూచన, మానసిక విచ్ఛిన్నతల ఫలితంగా కొట్టిపారేస్తారని ఆశిస్తున్నాను. దానితో నాకు ఇబ్బంది లేదు. జరిగిన దాని సత్యం నిజమవ్వడానికి నమ్మకం అవసరం లేదు. జరిగింది నిజమైనది. దాన్ని మంత్రవిద్యగా, మనస్తత్వంగా, ఆధ్యాత్మికతగా లేదా అదృష్టంగా చిత్రీకరించిన వారసత్వ గాయం నిజమైనది. గాయం కంటే ప్రేమ శక్తివంతమైనది అన్న మౌలిక సత్యాన్ని గుర్తించడం కంటే అది చాలా తక్కువ ముఖ్యం. తమ సొంత కుటుంబ శాపాల కథతో నన్ను సంప్రదించే ఎవరికైనా నేను ఇది చెబుతున్నాను. మీరు ఒంటరివారు కాదు, పిచ్చివారు కాదు. మీరు అనుభవిస్తున్నది నిజమైనది. ఇంకెవరూ చూడలేకపోయినా శాపాన్నైనా విరగొట్టే మొదటి అడుగు అది ఉందని, అది నిజమని, దానికి విలువ ఉందని గుర్తించడం. మీరు చక్రాన్ని విరగొట్టగలరు. బాధను వివేకంగా మార్చగలరు. మీ కుటుంబపు అతిపెద్ద గాయాన్ని మీ కుటుంబపు అతిపెద్ద బలంగా మార్చగలరు. పారిపోవడం లేదా దాచడం ద్వారా కాదు, దాన్ని ధైర్యంతో, ప్రేమతో ఎదుర్కోవడం ద్వారా చేయగలరు. ఈ రికార్డింగ్ను ముగిస్తూ, మా అమ్మమ్మ మేడ గదిలో ఆ చెక్క కర్రను కనుగొన్న క్షణానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. నేను చిన్నదాన్ని, కుతూహలంతో ఏం తీసుకుంటున్నానో పూర్తిగా తెలియకుండా. ఇప్పుడు నాకున్న జ్ఞానంతో ఆ క్షణానికి తిరిగి వెళ్ళగలిగితే నేను ఏదీ మార్చను. ఎందుకంటే ఆ శాపం ఎంత భయంకరమైనదైనా నాకంటే లోతైన దాన్ని నయం చేసే అవకాశం ఇచ్చింది. నా పూర్వీకులను గౌరవించే, వారి బాధను అర్థం చేసుకునే, ఆ బాధను వివేకంగా, కరుణగా మార్చే అవకాశం ఇచ్చింది. ఇది నా కథ. ఒక శపించబడిన చెక్క కర్రను కనుగొని ఆ శాపాన్ని నాశనం చేయడం ద్వారా కాదు, దాన్ని అర్థం చేసుకుని ప్రేమ ద్వారా మార్చడం ద్వారా విరగొట్టాలని ఎంచుకున్నప్పుడు జరిగింది. ఇది గోవింద్ కుమార్ శర్మ. నువ్వు ఎక్కడున్నా చివరికి శాంతి పొందినందుకు ధన్యవాదాలు. అమ్మమ్మ, నీ హెచ్చరికలు వినబడ్డాయని, నీ బాధకు విలువ ఉందని, నీ త్యాగం వ్యర్థం కాలేదని నువ్వు అనుభవించగలవని ఆశిస్తున్నాను.